శ్రీపాద వల్లభులు గోకర్ణంలో 3 సంవత్సరాలు ఎందుకు ఉన్నారు? ఆత్మలింగ క్షేత్రానికి స్వామివారికి ఉన్న సంబంధం ఏమిటి? ముందుగా అందరికీ నమస్కారం. శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారు తమ తీర్థయాత్రలో భాగంగా పరమ పవిత్రమైన గోకర్ణ క్షేత్రానికి చేరుకున్నారు. అది సాక్షాత్తు గణపతి చేత ఆత్మలింగం ప్రతిష్ఠించబడిన క్షేత్రం. రావణాసుడు సైతం తన మహాబలంతో ఆ లింగాన్ని కదిలించలేకపోయినందుకు ఇక్కడ శివుడు మహాబలేశ్వరుడు అని పిలువబడుతున్నాడు. అయితే కాలక్రమేణా ఆ క్షేత్రపు అసలు ఆధ్యాత్మిక శక్తి మరుగున పడిపోవడంతో స్వామివారు అక్కడ 3 సంవత్సరాల పాటు ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆ 3 సంవత్సరాలలో వారు కేవలం ఒక సాధువుగా సామాన్య జీవనం గడుపుతూ ఎందరో భక్తులకు సాధువులకు మార్గదర్శనం చేశారు. అక్కడ తపస్సు ఆచరించి ఆ క్షేత్రానికి ఉన్న పూర్వ వైభవాన్ని ఆధ్యాత్మిక శక్తిని తిరిగి పునరుద్ధరించారు. గోకర్ణ క్షేత్రంలో తన సంకల్పం నెరవేరిన తర్వాత స్వామివారు కృష్ణానది తీరాన ఉన్న కురుపురానికి ప్రయాణమయ్యారు. అక్కడే వారు తమ స్థూల రూపాన్ని మరుగునపరిచి భక్తుల హృదయాలలో నిరంతరం నిలిచిపోయే దివ్యత్వాన్ని పొందారు.